నమస్తే అండి. నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇంతకుముందు నేను షార్ట్ సాంగ్స్ చేశాను కదండి. అది మా బాబు అన్నాడు, హమ్ చేస్తావు కదా మమ్మీ, పాడిన అంతే ఎనర్జీ కదా, నువ్వు పాడి పెట్టు అని అన్నాడు. పాడదామని ట్రై చేశా. అంటే వచ్చు నాకు, యాక్చువల్గా మా అమ్మగారు సింగరే, పాడతాను. కానీ నాకు 2 సార్లు కరోనా వచ్చి తగ్గిందనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ బ్రీతింగ్ కొన్నిటికి ఆపాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే శంకరాభరణం పాటలు కూడా నేను పాడతా. ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. 2 టైమ్స్ వచ్చింది నాకు కరోనా. వచ్చి తగ్గింది. అందుకని నేనేదో నా టైంపాస్కి నేను చేశాను. ఇంట్లో కూడా పిల్లలు ఎవరు లేరు, బోరు పడుతుంది అని చేశాను. కానీ ఎలా చెప్పాలంటే ఎక్సలెంట్ అండి. మీ ఆదరణ, అభిమానం చాలా, నేను ఎలా అంటే హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎప్పుడైతే షార్ట్స్ స్టార్ట్ చేశానో ఎమ్మటే అసలు సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ కూడా అలా పెట్టగానే 300, దాని తర్వాత 1000 అట్లా బాగా వచ్చినాయి. కానీ నేను మొత్తం డిలీట్ చేద్దాం రేపు పాడి అని. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. అట్లని హమ్ చేయడం కూడా దాదాపు సాంగ్ పాడాల్సిందే. ఒక్కరో లిప్లో మూమెంట్ కొంచెం ముందు పాడినా కూడా ఆ లిప్ మూమెంట్ మారిపోతుంది. సేమ్ అక్కడ సింగర్ ఎట్లా, ఏ టైంకి, ఏ సెకండ్కి అలా ఏది ఇచ్చాడు అనేది దాని ప్రకారం మనం మూవ్ అవ్వాలన్నమాట. సింగర్తో పాటే హమ్ చేయాలి. అది కూడా సాధారణమైన విషయం కాదు. కొంతమంది బ్యాడ్ కామెంట్లు కూడా పెడతారు. ఎవరి కష్టమైనా కష్టమే, కానీ అట్లా పెట్టకండి. అంటే నాకు పెట్టడం అని కాదు, వేరే వాళ్ళకి కూడా పెట్టకండి. ఏదైనా కానీ ఇది కూడా ఒక ఆర్టిజమే కనుక, ఒక ఆర్టిస్టు కష్టపడి చేసిన దాన్ని మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ ఎవరికి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దండి. ప్రతి దాంట్లోనే కష్టం ఉంటుంది. మనం కష్టాన్ని ఇష్టంగా చేస్తే అది మనకి ఈజీగా ఉంటుంది. కానీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే ధన 100 పైనే పెరిగేశారండి, టక్క పెరిగారు. నేను మళ్ళీ అవన్నీ డిలీట్ చేశాను. చాలామంది కామెంట్స్ అన్నీ పాజిటివ్ కామెంట్సే పెట్టారు, బాగా చూశారు. నేను మళ్ళీ అయ్యే కంటిన్యూ చేస్తాను. తీసేసాను, డిలీట్ చేసినందుకు సారీ అండి.